హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. తెలంగాణ హైకోర్టు నుండి మనకు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. 800కు పైగా ఖాళీలు అయితే ఉన్నాయి. సో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 ఇయర్లోనే మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రావడంతో నిరుద్యోగుల్లో మరి ఉత్సాహం అయితే నెలకొంది. మరి మన యాప్ తరపున మరి అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో రిపబ్లిక్ డే ఆఫర్‌గా మరి 2000 కోర్స్‌ని కేవలం రూ. 499కే 1 ఇయర్ వ్యాలిడిటీతో ఇస్తున్నామండి. ఓకేనా? కేవలం మొదటి 100 మందికి మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందండి. సో ఫుల్ కోర్స్ ఇది 1000+ క్లాసెస్ ఉంటాయి. టెస్ట్ సిరీస్ ఉంటుంది. పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది. అంతేకాకుండా రిపబ్లిక్ డే ఆఫర్‌లో గనక మీరు కోర్స్ తీసుకున్నట్లయితే టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా అప్డేట్ చేయడము జరుగుతుంది యాజ్ పర్ సిలబస్. ఓకేనా? మరి కోర్స్ ఏ విధంగా తీసుకోవాలి? మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్. లింక్ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అందరూ డౌన్లోడ్ చేసుకొని సో స్టోర్ ఆప్షన్‌లో కోర్స్ ఉంటుంది. పర్చేజ్ చేయండి. జస్ట్ 499 మాత్రమే. క్లాసెస్ చాలా బాగుంటాయండి. హైదరాబాద్‌లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాము. లాస్ట్ టైం చాలా మందికి మన యాప్ ద్వారా ఉద్యోగాలు కూడా రావడము జరిగింది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన మోడల్ పేపర్ చూడబోతున్నాము. వరుస క్రమంలో 16వ మోడల్ పేపర్. ఇప్పటివరకు చెప్పినవన్నీ కూడా మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటాయి, ఒకసారి చూడండి. అంతేకాకుండా మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి. సో ఎవరైతే కోర్సును పర్చేజ్ చేశారో మన యాప్లో వారంతా కూడా రెగ్యులర్గా మోడల్ పేపర్స్ని ఫాలో అవ్వండి. ఓకేనా? అంతేకాకుండా ఇంకా ఎవరైనా కొత్త వారు తీసుకోవాలనుకుంటే తీసుకోండి. 499 ఆఫర్ ఇంకా కొనసాగుతుంది. ఓకేనా? ఏ క్షణమైనా క్లోజ్ అవ్వచ్చండి. మీ ఫ్రెండ్స్ కూడా తెలియచేయండి. క్వశ్చన్ నెంబర్ 1. హరప్పా నాగరికత స్థలాల్లో గుర్రం శరీర భాగాల ఆనవాళ్లు లభించిన ఏకైక ప్రదేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 సుర్కటోడా అనేటువంటి ప్లేస్లో అండి. ఓకే, నెక్స్ట్. బౌద్ధ మతం, బౌద్ధ సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన జాతక కథలు ఎందులో భాగము? ఆప్షన్ 2 సుత్తి పీఠిక. నెక్స్ట్. అశోకుడు శాసనాల్లో తనను తాను ఏమని సంబోధించుకున్నాడు? ఆప్షన్ 2 ప్రియదర్శి. నెక్స్ట్. క్రింద ఇచ్చిన వాటిని పరిశీలించండి. కుతుబ్ మినార్, ఫతేపూర్ సిక్రీ, తుగ్లకాబాద్ కోట, లోడి ఉద్యానవనాలు. ఓకే, వీటిని కాలక్రమంలో నిర్మించిన విధానాన్ని మరి జతపరచండి అని చెప్పేసి అంటున్నారు. చూద్దాం. ముందుగా కుతుబ్ మినార్ అండి, తర్వాత తుగ్లకాబాద్ కోట, లోడి ఉద్యానవనాలు, ఫతేపూర్ సిక్రీ. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో వారి బిరుదులతో జతపరచండి. పండిత మాలవీయ, చిత్తరంజన్ దాస్, సో అబ్దుల్ గఫర్ ఖాన్, చార్లెస్ ప్రియార్, ఆండ్రూస్. వీరి యొక్క బిరుదులు ఏంటి? చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్ అండి ఇది. చూద్దాం. పండిత మాలవీయ గారికి మదన్ మోహన్ మాలవీయ అండి వీరి పేరు. మరి మహామాన అనేటువంటి బిరుదు కలదు. నెక్స్ట్. చిత్తరంజన్ దాస్ దేశబంధు, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ సరిహద్దు గాంధీ, చార్లెస్ ఫ్రియాన్ ఆండ్రూస్కి దీనబంధు అనేటువంటి బిరుదు కలదు. నెక్స్ట్. ఆగస్ట్ ఆఫర్లో చేసిన ప్రతిపాదన ఏమిటి? ఆప్షన్ 1 డొమినియన్ స్థాయి. ఏంటది? డొమినియన్ స్థాయి. నెక్స్ట్. 1928లో బార్డోలి సత్యాగ్రహానికి నాయకత్వం వహించింది ఎవరు? ఆప్షన్ 2 వల్లభాయ్ పటేల్. నెక్స్ట్. బందీ జీవన్ ఉద్యమం అనే గ్రంథం రచించింది ఎవరు? బందీ జీవన్ ఉద్యమం అనే గ్రంథము రచించినది. ఆప్షన్ 2 సచింద్ర సన్యాల్. ఎవరండి? సచింద్ర సన్యాల్. నెక్స్ట్. భారతీయ శిల్పకళకు పరాకాష్ఠగా పేరు పొందిన నటరాజు కాంస్య విగ్రహం ఏ రాజుల కాలం నాటి కళకు చెందింది? ఆప్షన్ 3 చోళకళ. ఓకే, చోళకళ. నెక్స్ట్ వన్. బిపిన్ చంద్రపాల్ రాజమండ్రి పర్యటనలో క్రియాశీల పాత్ర పోషించిన సంస్థ ఏది? ఆప్షన్ 3 బాలభారతి సమితి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. త్రిపుర మార్త్య మహేశ్వర అన్న బిరుదు ఏ రాజు ధరించను? త్రిపుర మాత్య మహేశ్వర అన్న బిరుదును. ఆప్షన్ 2 గుణగ విజయాదిత్యుడు. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్. ఇన్ సితు
జీవ వైవిధ్య సంరక్షణ విధానంలో ఒక కార్యక్రమము కానిది ఏది? ఇన్ సిటు. 12వ ఆప్షన్ 4 అండి. ఉద్యానవనాలు ఉండవండి. జాతీయ పార్కులు ఉంటాయి. టైగర్ ప్రాజెక్టులు ఉంటాయి. బయోస్పియర్ రిజర్వ్‌లు కూడా ఉంటాయి. నెక్స్ట్. లుషాయిలు ప్రధాన తెగ గలవారు ఏ రాష్ట్రంలో ఉన్నారు? లుషాయిలు. ఆప్షన్ 4 త్రిపురలో మనకు కనిపిస్తారండి. నెక్స్ట్. పర్యావరణ పరిరక్షణకు శ్రీ జంబేశ్వర్ ఎన్ని సూత్రాలను ప్రతిపాదించారు? ఆప్షన్ 3 29 సూత్రాలను ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్. భారతదేశంలో ఏ సంవత్సరంలో భారత వన్యప్రాణి మండలిని స్థాపించారు? వన్యప్రాణ మండలి 1952. నెక్స్ట్. క్రింది వాటిని జతపరచండి. ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, తృతీయ రంగము. ఓకే, మరి వీటి కిందికి ఏ వస్తాయనేది చూద్దామండి. ముందుగా ప్రాథమిక రంగము ఏమొస్తాయండి? గనులు, త్రవ్వకము. నెక్స్ట్ ద్వితీయ రంగము విద్యుత్తు, గ్యాస్, నీటి సరఫరా, సర్వీస్ సెక్టర్. నెక్స్ట్ తృతీయ రంగము రవాణా, నిల్వ, సమాచారం, సర్వీస్ సెక్టర్ వస్తుందండి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. నిరుద్యోగ నిర్మూలన ప్రణాళిక అని ఏ ప్రణాళికను పిలుస్తారు? నిరుద్యోగ నిర్మూలన. ఆప్షన్ 3 6వ పంచవర్ష ప్రణాళిక. నెక్స్ట్. రెపో రేట్ విషయంలో క్రింది వాటిలో సరైనది ఏది? 18 ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఒక రేటు వద్ద భారతీయ రిజర్వ్ బ్యాంక్ వాణిజ్య బ్యాంకుల పరపతిని అందిస్తుంది. ఓకే, ఇది సరైనదండి. భారత రాజ్యాంగంలోని ఈ క్రింది అంశాలలో దేనితో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టము 2010 అనుగుణంగా చట్టమైనది? ఆప్షన్ 1 ఏ మాత్రమే సరైనదండి. 21వ ప్రకరణలో భాగంగా భావించబడిన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పొందేటువంటి హక్కు. ఓకేనా, సో దీంతో మరి ఈ యొక్క 21వ ఆర్టికల్ ప్రకారము గ్రీన్ ట్రిబ్యునల్ చట్టం 2010 చట్టం కావడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్. క్రింది వాటిని జతపరచండి. అవటు గ్రంథి, క్లోమ గ్రంథి, పీయూష గ్రంథి, అధివృక్క గ్రంథి. మరి ఈ గ్రంథులు స్రవించేటువంటి హార్మోన్లు ఏంటి? చూద్దాం 1 by 1. అవటు గ్రంథి థైరాక్సిన్, క్లోమ గ్రంథి గ్లూకగాన్, పీయూష గ్రంథి వాసోప్రెసిన్, అధివృక్క గ్రంథి ఎడ్రినల్. ఓకే, ఎడ్రినల్. నెక్స్ట్. క్రింది వానిలో ఏ వికిరణాలు మానవుని చర్మంపై పడినప్పుడు చర్మ వ్యాధులతో పాటు క్యాన్సర్ వ్యాధి కూడా వస్తుంది? ఏంటండి అవి? ఆప్షన్ 1 అతి నీలలోహిత కిరణాలు. నెక్స్ట్. 2024 నుంచి అర్జున అవార్డు స్థానంలో కొత్తగా ఏ అవార్డును ప్రవేశపెట్టారు? 22 ఆన్సర్ ఆప్షన్ 3 ధ్యాన్ చంద్ జీవిత సాఫల్య పురస్కారము. నెక్స్ట్ వన్. అనుధార్మికతకు సంబంధించి క్రింది వాక్యాలలో సరికాని దానిని గుర్తించండి. అనుధార్మికతకు సంబంధించి క్రింది వాక్యాలలో సరికానిది. 23 ఆన్సర్ ఆప్షన్ 3 అండి. రేడియో ధార్మికతను 1896లో రూథర్ఫర్డ్ కనుగొన్నారు. ఎవరండి? రూథర్ఫర్డ్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్. ఈ క్రింది అణు విద్యుత్ కేంద్రాలను అవి స్థాపించిన రాష్ట్రాల ఆధారంగా జతపరచండి. ఈ క్రింది అణు విద్యుత్ కేంద్రాలను అవి స్థాపించిన రాష్ట్రాల ఆధారంగా జతపరచండి. 24 ఆన్సర్ ఆప్షన్ 3 అండి. 1 by 1 చూద్దాము. తమిళనాడులో కూండంకులం న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఉంటుందండి. మహారాష్ట్రలో తారాపూర్, కర్ణాటకలో కైగా అణు విద్యుత్ కేంద్రం ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో నరోరా అణు విద్యుత్ కేంద్రం ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్. ఎవరెస్టును అధిరోహించిన మొదటి భారతీయుడు ఎవరు? ఆప్షన్ 3 టెన్సింగ్ నార్గే. నెక్స్ట్. ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 జెనీవా, స్విట్జర్లాండ్. నెక్స్ట్. ధ్రువ ప్రాంతాల అధ్యయనంలో పేరొందిన శాస్త్రవేత్త వలేరీ మిట్కో దేశద్రోహ అభియోగాలపై గృహ నిర్బంధంలో ఉంటూ ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈయన ఏ దేశస్థుడు? ఆన్సర్ ఆప్షన్ 4 రష్యా. నెక్స్ట్. ఐక్యరాజ్యసమితి పర్యావరణ సంస్థ ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది. ఆప్షన్ 2 నైరోబి, కేన్యా. నెక్స్ట్.
క్రింది వాటిని జతపరచండి. బల్వంతరాయ్ మెహతా, అశోక్ మెహతా, కె సంతానము, ఎల్ఎం సింఘ్వి కమిటీలు. మరి వారు చేసినటువంటి సిఫారసులు ఏంటి? ఆప్షన్ 3 1 బై 1 చూద్దామండి. బల్వంతరాయ్ మెహతా కమిటీ జిల్లా పరిషత్ సలహా సంస్థ. నెక్స్ట్ అశోక్ మెహతా జిల్లా పరిషత్ కార్యనిర్వాహక సంస్థగా. నెక్స్ట్ కె సంతానం పంచాయతీరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్లు అనేటువంటి అంశాన్ని ప్రతిపాదించారు. ఎల్ఎం సింఘి న్యాయ పంచాయతీలను సిఫారసు చేయడము జరిగింది. నెక్స్ట్ వన్, పార్లమెంటరీ కమిటీలకు సంబంధించి క్రింది వానిలో సరైన ప్రకటన ఏది? పార్లమెంటరీ కమిటీలకు 35వ ఆన్సర్ ఆప్షన్ 1 అంచనాల కమిటీ సభ్యులను లోక్సభ సభ్యులు ఎన్నుకొనెదరు. ఇంపార్టెంట్. నెక్స్ట్, వేద కాలంలో భారత స్త్రీ యొక్క అంతస్తు ఏ విధంగా ఉండేది? ఆన్సర్ ఆప్షన్ 3 పురుషుల కంటే ఉన్నత స్థాయిగా ఉండేది. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి. జాబితా 1 జాబితా 2 ధ్వని కీచుదనము, శ్రవ్య అవధి, కంపన పరిమితి, ధ్వని ప్రమాణము. ఏంటి మరి సరైన సమాధానం చూద్దామండి. ముందుగా ధ్వని కీచుదనమును పిచ్ అంటారండి. పిచ్. ఓకే. శ్రవ్య అవధి మనం వినగలిగేటువంటి ధ్వని ఎంత అండి? 20 హెర్ట్జ్ నుండి 20,000 హెర్ట్జ్ వరకు వినగలుగుతాము. నెక్స్ట్, కంపన పరిమితిని తీవ్రతలో కొలుస్తాము. ధ్వని శక్తికి ప్రమాణం ఏంటి? డెసిబెల్స్. ఓకే, డెసిబెల్స్. నెక్స్ట్, 1957 నుండి 1958 మధ్య భీంబెట్కా గుహలని కనుగొన్న వారు ఎవరు? భీంబెట్కా గుహలండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, విఎస్ వాకాంకర్. నెక్స్ట్, వేదాలను ఆంగ్లానికి అనువదించిన ప్రసిద్ధ సంస్కృత పండితుడు మ్యాక్స్ ముల్లర్ జన్మతః ఏ దేశానికి చెందినవారు? మ్యాక్స్ ముల్లర్. ఆప్షన్ 2 జర్మనీ అండి. నెక్స్ట్, తెలంగాణలో వైశాల్యం పరంగా అతిపెద్ద జిల్లా ఏది? అతిపెద్ద జిల్లా ఆన్సర్ భద్రాద్రి కొత్తగూడెం అండి. నెక్స్ట్, భారతదేశ ఆర్థిక రాజధాని అని దీనికి పేరు. దేన్ని పిలుస్తారండి? ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. న్యూఢిల్లీకి కలదు. న్యూఢిల్లీ అనేది మన యాక్చువల్ క్యాపిటల్. ఫైనాన్స్ క్యాపిటల్ వచ్చేసి ముంబై అండి. ఓకే, ముంబై. నెక్స్ట్, కేప్ క్యామరూన్ ఏ ప్రాంతంలో ఉంది? కేప్ క్యామరూన్ కన్యాకుమారి. నెక్స్ట్, గేట్వే ఆఫ్ తెలంగాణ అని దేనికి పేరు? గేట్వే ఆఫ్ తెలంగాణ దేన్ని పిలుస్తారండి? సూర్యపేట. నెక్స్ట్, నేతన్న బీమా పథకానికి సంబంధించి 18 నుంచి 59 సంవత్సరాల వయసు గల వ్యక్తులకు ఈ పథకము ఉద్దేశించగా 2023-24 మధ్య గరిష్ట వయో పరిమితిని ఎన్ని సంవత్సరాలకు పెంచింది? ఎంతకు పెంచడం జరిగిందండి? ఆప్షన్ 3 65. నెక్స్ట్, పార్లమెంటుకు ప్రాథమిక హక్కులను సవరించే అధికారం లేదు అని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. నెక్స్ట్ వన్, జార్ఖండ్లో వివిధ వర్గాల ప్రజలకు రిజర్వేషన్లు ప్రస్తుతం ఉన్న 60% నుంచి ఎంత శాతానికి పెంచుతూ రాష్ట్ర శాసనసభ ఓ బిల్లు ఆమోదించింది? 41. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఓకే, 77%. నెక్స్ట్ వన్, కేంగ్ ఎంబ్రాయిడరీ ఆర్ట్ ఏ రాష్ట్రానికి చెందిన ప్రఖ్యాత సాంప్రదాయ కళ? కేంగ్ ఎంబ్రాయిడరీ ఆర్ట్. 42. ఆన్సర్ ఆప్షన్ 1 మేఘాలయ. నెక్స్ట్, ఉత్తర భారతదేశపు మొట్టమొదటి హైపర్ స్కేల్ డేటా సెంటర్ యోటా ఇవన్నీ ఏ రాష్ట్రం ప్రారంభించింది? 43. ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, పసిఫిక్ ద్వీప దేశాలతో ఇటీవల ఏ దేశం భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేసింది? ఆప్షన్ 2 యుఎస్ఏ. నెక్స్ట్, ఏ కేంద్రపాలిత ప్రాంతంలో గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయలింగ్ స్టేషన్ నిర్మాణాన్ని అమర్ రాజా ఇన్ఫ్రా విజయవంతంగా పూర్తి చేసింది? ఆప్షన్ 3 లద్దాఖ్. నెక్స్ట్, తూర్పు కనుమల నిర్మాణము దృశ్య తూర్పు కొండలుగా తెలంగాణ రాష్ట్రంలోని మొదటగా ఏ జిల్లాలో విస్తరించాయి? ఆప్షన్ 1 మహబూబ్ నగర్. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచము. గోదావరి నది, కృష్ణా నది, మంజీరా నది, ప్రాణహిత నది. మరి వీటి యొక్క జన్మస్థానాలు ఏంటి చూసేద్దాం 1 by 1. ముందుగా గోదావరి పశ్చిమ కనుమల్లోని నాసిక్ త్రయంబకంలో,
కృష్ణా నది పశ్చిమ కనుమల్లోని మహాబలేశ్వరం. మంజీరా నది ఎక్కడండి? బాలాఘట్ పర్వత శ్రేణుల్లో. నెక్స్ట్ ప్రాణహిత సాత్పురా పర్వతాలలో అయితే జన్మించడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. హైకోర్టు రిట్లు జారీ చేయడం గురించి ఏ ఆర్టికల్ ప్రస్తావిస్తుంది? హైకోర్టు అండి. సుప్రీంకోర్టు అంటే 32 అండి. ఓకేనా? మరి హైకోర్టు ఆప్షన్ 2 226వ ఆర్టికల్ ప్రకారం. నెక్స్ట్ ప్రాథమిక హక్కులు భారత ప్రజాస్వామ్యానికి పునాది రాళ్ళు అని పేర్కొన్నవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 నాని ఫాల్కివాలా. అండోమాన్ నికోబార్ ఏ హైకోర్టు భౌగోళిక పరిధిలోనికి వస్తుంది? ఏంటండి? కలకత్తా హైకోర్టు. నెక్స్ట్ 1973లో మొదలై గణనీయమైన వాతావరణ ఉద్యమమైన చిప్కో ఉద్యమానికి ఇటీవల 50 ఏళ్ళు పూర్తయ్యాయి. అయితే ఈ ఉద్యమం ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ 4 ఉత్తరాఖండ్. నెక్స్ట్ వన్ నేషనల్ రూరల్ లైవ్లీవుడ్ మిషన్ నుంచి అప్పు తీసుకోవడానికి ఎవరు అర్హులు? ఆప్షన్ 3 స్వయం సహాయక పథకం క్రింద మహిళా సంఘాలు. నెక్స్ట్ ఈ క్రింద ఇచ్చిన పథకాలను అమలు చేసిన సంవత్సరాల ఆధారంగా వాటిని కాలక్రమంలో అమర్చండి. ఆప్షన్ 4 అండి. ముందుగా 3 జాతీయ సుస్థిర వ్యవసాయ మిషన్, తర్వాత ప్రధానమంత్రి కృషి సించాయి యోజన, తర్వాత పిఎం ఆశా, లాస్ట్కి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. నెక్స్ట్ వన్ ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకిర్ హుస్సేన్ ఇటీవల శాన్ ఫ్రాన్సిస్కోలో మరణించడం జరిగింది. ఆయనను మరి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్తో ఎప్పుడు సత్కరించడం జరిగింది? ఎప్పుడు వచ్చిందండి వీరికి? 2023లో. నెక్స్ట్ 2024 సెప్టెంబర్లో జరిగిన 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల ఉత్సవంలో 54వ దాదా సాహెబ్ పాల్కే జీవితకాల పురస్కారము ఎవరికి ఇవ్వడం జరిగింది? ఆప్షన్ 1 మిథున్ చక్రవర్తి. నెక్స్ట్ ప్రస్తుత కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ఎవరండి? జ్ఞానేష్ కుమార్. కర్చీ పూజ, కౌర్ పూజ అనే పండుగలను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 త్రిపుర. తెలంగాణ ఇంద్రమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ప్రభుత్వం ఎంత ఆర్థిక సహాయం అందిస్తుంది? ఎంతండి? 5 లక్షలు. నెక్స్ట్ తెలంగాణ రెండవ తిరుపతిగా క్రింది ఏ దేవాలయాన్ని అంటారు? ఆప్షన్ 3 మన్యంకొండ వెంకటేశ్వర స్వామి. నెక్స్ట్ 2025 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం అందుకున్న మై రావణ తెలుగు నవల రచయిత ఎవరండి? ఆప్షన్ 1 ప్రసాద్ సూరి. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యావ్ నైస్ డే. బాయ్.